అందరికీ నమస్కారం అండి. రియల్ ఎడ్యుకేషన్ బై ప్రశాంత్ ఛానల్కి స్వాగతం. సో ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే, ఇంతకుముందు ఒకటి అటెన్షన్ ఆ వీడియో పెట్టాను. బట్ మనం యాక్చువల్గా చూసేది ఆలోచన పరునికి ఆలోచనకు మధ్య అబ్జర్వ్ చేసేవానికి దేనైతే అబ్జర్వ్ చేస్తానో దానికి గమనించేదానికి అనుభవం పొందేవాడికి ఆ అనుభవం ఏదైతే ఉందో దానికి మధ్యలో విభజన ఏదైతే ఉందో డివిజన్ ఏదైతే ఉందో అదే మనము కాంట్రడిక్షన్కి వైరుధ్యానికి ఆ కాన్ఫ్లిక్ట్కి మనం కారణం అని చెప్పేసి అందులో మనం 2 పార్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ పార్ట్ చూస్తున్నాం. మనం లాస్ట్ పార్ట్లో ఎక్కడ ఎండ్ చేసినామంటే లాస్ట్ సెంటెన్స్, బట్ ఇఫ్ వన్ డిస్కవర్స్ ద థింగ్, అంటే తనకు తానే అది కనుక్కుంటే, అంటే స్పీకర్ చెప్పడం వల్ల కాకుండా తనకు తానే కనుక్కుంటే ఆ యాక్చువల్ ఫ్యాక్ట్ అనేది చూస్తే, నిజమనేది చూస్తే ఆ వెరీ అబ్జర్వేషన్ అనే శక్తిని తీసుకొస్తుంది. సో ఆ శక్తి అనేది ఈ కాంట్రడిక్షన్ని డీల్ చేయడం కోసం, మనలో ఉన్న ఈ విభేదాలను వైరుధ్యాలను డీల్ చేయడం కోసం, వాటిని గమనించడం కోసం ఆ శక్తి అనేది అవసరం పడుతుంది. ఐ హోప్ ఇట్స్ ఫెయిర్లీ క్లియర్ సో ఫార్. సో ఇప్పటి వరకు మనం అనుకున్నది చాలా క్లియర్గా స్పష్టంగా ఉందనుకుంటున్నాను. ఐ హ్యావ్ మేడ్ మై సెల్ఫ్ క్లియర్. సో నేను చెప్పదలుచుకున్నది చాలా స్పష్టంగా చెప్పాను. అంతవరకు మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం. సో ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఇది 3వ భాగం, ఇది ఇప్పుడు మనం తీసే వీడియో. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. బికాస్ యూ సీ, ఎందుకంటే మీరు చూసినట్లయితే వెన్ దేర్ ఈస్ గ్రేట్ కాంట్రడిక్షన్ ఇట్ బ్రింగ్స్ అబౌట్ ఏ టెన్షన్. ఎప్పుడైతే ఈ తీవ్రమైన, అంటే గ్రేట్ అంటే ఎక్కువ, చాలా తీవ్రంగా ఈ కాంట్రడిక్షన్, ఈ విభేదాలు వైరుధ్యాలు ఒక మనిషిలో ఒక వ్యక్తిలో ఉంటాయో అవి చాలా ఒక టెన్షన్ని తీసుకొస్తాయి. ఆ టెన్షన్ తీసుకొచ్చినప్పుడు అండ్ గ్రేటర్ ద టెన్షన్, సో టెన్షన్ ఎంత ఎక్కువ ఉంటే అండ్ ద గ్రేటర్ ద కెపాసిటీ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. సో ఆ టెన్షన్ నీకు ఎంత ఎక్కువ అంటే నువ్వు దాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదో కొద్దిగా టెన్షన్ ఉంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేకపోతావు, నీలో నువ్వు బాధపడతావు కావచ్చు. బట్ ఎక్కువ టెన్షన్ ఉంటే నువ్వు బయటపడతావు దాన్ని, ఎందుకంటే అది తట్టుకోలేవు కదా, ఎక్కువ ఉన్నప్పుడు బయటపడుతుంది అన్నట్టు. సో ఎంత ఎక్కువ టెన్షన్ ఉంటే అంత ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడానికి పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ద గ్రేటర్ మిసరీ యూ క్రియేట్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే చాలా బాధను సృష్టించుకోవడం కాదు, నీకు నువ్వే సృష్టించుకోవడం కాదు, బట్ ఫర్ ద పబ్లిక్ ఆల్సో. సో బయట జనాలకు కూడా నువ్వు అది క్రియేట్ చేస్తావు మిసరీ, ఆ బాధను. ఇఫ్ యు ఆర్ ఏ రైటర్, ఒకవేళ నువ్వు రచయిత అయితే, ఇఫ్ యు ఆర్ అన్ ఆర్టిస్ట్, ఒకవేళ నువ్వు ఆర్టిస్ట్ అయితే, ఇఫ్ యు ఆర్ ఎనీథింగ్. సో ఈ విధంగా ఒక రచయిత కానీ ఒక ఆర్టిస్ట్ కానీ, అంటే నువ్వు ఎక్కువ మందిని ప్రభావితం చేసే ఛాన్స్ కనుక నీకు ఉన్నట్లయితే నీ బాధలు కానీ నీ ఇవైతే ఉన్నాయో అవి కూడా నువ్వు ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నీ ఎంత ఎక్కువ టెన్షన్ ఉంటే ఆ మిసరీని, ఆ బాధను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నువ్వు రైటర్ ఆర్టిస్ట్ అయినప్పుడు నువ్వు ఇంకెక్కువ పబ్లిక్ ఆ బాధను అనేది పంచుతావు, నువ్వు ఆ మిసరీ అనేది పంచుతావు. I do not know if you have not observed that in the state of contradiction within oneself, if you have observed అనుకుంటా, నాకు తెలియట్లేదు ఇది, ఒకవేళ మీరు ఇది గమనించినట్లయితే, ద స్టేట్ ఆఫ్ కాంట్రడిక్షన్ విత్ ఇన్ వన్ సెల్ఫ్. సో మీలో ఆ వైరుధ్యం విభేదాలు ఉన్నప్పుడు, అటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇఫ్ వన్ హ్యాస్ కెపాసిటీ టు రైట్ ఆర్ టు పెయింట్, సో అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి కనుక అతనికి రచయిత అయితే పెయింట్ చేస్తే, అంటే అతనికి రాసే సామర్థ్యం ఉంటే, అంటే ఇప్పుడు రచయితలకు రాసే సామర్థ్యం ఉంటుంది, పెయింట్ చేసే సామర్థ్యం ఉంటే, ఆర్ టు బి, ఇఫ్ యు ఆర్ అన్ఫార్చునేట్లీ పొలిటీషియన్, దురదృష్టవశాత్తు అటువంటి వ్యక్తి పొలిటీషియన్, రాజకీయ నాయకుడు అయినట్లయితే, దెన్ యూ క్రియేట్ గ్రేటర్ మిసరీ ఫర్ మ్యాన్. అప్పుడు అటువంటి వ్యక్తి, సో అక్కడ యూ అని అంటున్నావు, ఒకవేళ నువ్వు పొలిటీషియన్ అయితే, పెయింటర్ అయితే, రచయిత అయితే, నువ్వు అప్పుడు ఏం చేస్తావు, గ్రేటర్ మిసరీ ఫర్ మ్యాన్ అండ్ ఫర్ యువర్ ఆల్సో ఫర్ యువర్ సెల్ఫ్. అప్పుడు నువ్వు వేరే వ్యక్తులకు, జనాలకు ఎక్కువ బాధను సృష్టిస్తావు, నీకు నువ్వు కూడా సృష్టించుకుంటావు. సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ ఎనర్మస్ డెప్త్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాంట్రడిక్షన్ అండ్ టు బి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ఇట్. కాబట్టి మనిషి అనేవాడు, ఒక వ్యక్తి అనేవాడు ఇది అర్థం చేసుకోవాలి. ఈ చాలా లోతు మరియు చాలా ప్రాముఖ్యతతో ఉన్న ఈ కాంట్రడిక్షన్, అంటే తనకున్న ఈ విభేదాలను వైరుధ్యాలను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాటి నుంచి కంప్లీట్గా ఫ్రీ కావాలి, వాటి నుంచి కంప్లీట్గా స్వేచ్ఛ పొందాలి మొత్తంగా. బికాస్ ఇఫ్ వన్ ఇస్ నాట్ దేర్ ఇస్ నో లవ్. సో అది జరగనట్లయితే అసలు ప్రేమ అనేది ఉండదు ఇక. సో అటువంటి వాటి నుంచి స్వేచ్ఛ లేకపోతే ప్రేమ లేనట్టే, ప్రేమ ఉండదు. ఆల్ దట్ వీ నో ఆఫ్ లవ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. మనకు ప్రేమ గురించి ఏదైతే తెలుసో అదంతా కూడా ఒక కాంట్రడిక్షనే, అదంతా కూడా ఒక విభేదంతో, ఒక వైరుధ్యంతో కూడుకొని ఉన్నది. ఏ కాంట్రడిక్షన్ విత్ జెలసీ. ఎటువంటి కాంట్రడిక్షన్? జెలసీ. అందులో అసూయ ఉంటుంది. ఏదైతే మనం ప్రేమ అనుకుంటామో అందులో అసూయ ఉన్నది, హేట్ ద్వేషం ఉన్నది, యాంటగానిజం ఉన్నది. యాంటగానిజం అంటే మీనింగ్ పెడతా, మా డిస్క్రిప్షన్లో మీనింగ్ పెడతా చూసుకోండి. యాంటగానిజం ఉన్నది. అండ్ ద థింగ్, యాంటగానిజం అంటే తెలుసా? నెగిటివిటీ. ఓకే, ఏదో సరే మీనింగ్ పెడదాం తెలుగులో. అండ్ ద థింగ్ వి కాల్ లవ్. ఓకే, సో ఈ ప్రేమ అని మనం దేన్నైతే అంటున్నామో, సో ఇందులో ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు అది నిజానికి ప్రేమ కాదు, అది కాంట్రడిక్షన్స్తో కూడుకొని ఉన్నది, విభేదాలతో. అదేంటంటే అందులో అసూయ ఉంది, అసూయ కానీ, ఈర్ష్య కానీ, హేట్, మన ద్వేషం, యాంటగానిజం అండ్ ద థింగ్ వి కాల్ లవ్.
సో దాన్ని మనం ప్రేమ అని పిలుస్తున్నాం. ఇవన్నీ కూడుకొని ఉన్నది, బట్ దాన్ని మనం ప్రేమ అని పిలుస్తున్నాం. ఇఫ్ వన్ వుడ్ నో ఆర్ అండర్స్టాండ్ దిస్ థింగ్ కాల్ లవ్, ఒకవేళ మీకు ఈ ప్రేమ అనే మనం దేనైతే ప్రేమ అని అంటున్నామో అది కనుక మీకు తెలిస్తే, మీరు దాన్ని అర్థం చేసుకుంటే, నాట్ వర్బల్లీ ఏదో పదాలతో అర్థం చేసుకోవడం కాదు, పైన అర్థం చేసుకోవడం కాదు, నాట్ ద సెన్సువల్ ప్లెజర్, ఏదో ప్లెజర్ సంబంధించిన సుఖాలకు సంబంధించిన లవ్ అటువంటిది కాదు. నాట్ వర్బల్, నాట్ ద సెన్సువల్ ప్లెజర్ కాల్ లవ్, నాట్ ద లవ్ దట్ గోస్ విత్ హేట్, ద్వేషంతో సాగే ప్రేమ కాదు. ఎన్వి అంటే ఏంటిది? వేరే వాళ్ళు ఏదైనా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు చూసి వాళ్ళలాగా మనం అవ్వాలనుకున్నప్పుడు దాన్ని ఎన్వి అంటాం. ఈర్ష్యాభావం అంటాం దాన్ని. ఈర్ష్యాభావం ఆల్మోస్ట్ జెలస్ కిందికి వస్తుంది కాబట్టి ఇంకొద్ది ఎక్కువ అన్నట్టు. సో ఎన్వి. అంబిషన్ కూడా, అంబిషన్ అంటే ఒక మీనింగ్ అత్యాశ అని వస్తుంది, లేదంటే మామూలుగా ఆశ అని కూడా వస్తుంది. అండ్ అంబిషన్ మ్యాన్ కెన్ నెవర్ నో వాట్ లవ్ ఈజ్. అంబిషియస్ మనకు ఆశతో కూడుకున్న వ్యక్తికి ప్రేమ అంటే ఏంటిదో ఎప్పటికీ తెలియదు ఖచ్చితంగా. లైక్ అన్ అంబిషియన్ మ్యాన్ హూ ఈస్ కాంపిటేటివ్. సో ఆశతో ఉన్న వ్యక్తి కాంపిటేటివ్ అంటే పోటీ తత్వం ఉన్న వ్యక్తి, అంటే ఇక్కడ నెగిటివ్ సెన్స్లో అనమాట. టాకింగ్ అబౌట్ పీస్ హెస్ నో మీనింగ్. సో ఒక అంబిషియస్ మ్యాన్, ఒక ఆశావాది కానీ, ఒక పోటీతత్వం ఉన్న వ్యక్తి కనుక శాంతి గురించి, ఒక ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, శాంతంగా ఉండాలి అని మాట్లాడడానికి అసలు అర్థమే లేదు. దేర్ ఈజ్ ఓన్లీ పీస్ వెన్ ద మైండ్ ఈస్ నాట్ కాంపిటేటివ్. మనస్సు అనేది కాంపిటేటివ్గా లేనప్పుడు మాత్రమే, ఆ పోటీ పడాలన్నది లేనప్పుడు మాత్రమే శాంతి అనేది ఉంటుంది. నాన్ కంపారిజన్ అనేది ఉండొద్దు. వీళ్ళు ఇట్లా వాళ్ళట్లా అని వాళ్ళతో పోల్చినట్లయితే, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక ఆ కంపారిజన్ ఉంటే మాత్రం శాంతి అనేది ఉండదు. సో కంపారిజన్ చేసుకోవద్దు. నాట్ కాంపిటేటివ్ పోటీ పడాలనేది ఇది ఉండొద్దు. ఈ కంపేరింగ్ అంటే వీళ్ళు ఇట్లా వాళ్ళట్లా వ్యత్యాసాలు పోల్చడాలు ఏవైతే ఉన్నాయో కంపేర్ చేయొద్దు. అండ్ నో కాంట్రడిక్షన్ విత్ హిమ్సెల్ఫ్. తనలో తనకు ఎటువంటి వైరుధ్యాలు ఉండొద్దు. అవి ఉండనప్పుడు మాత్రమే ఈ కాంపిటేటివ్నెస్ లేనప్పుడు, ఈ కంపేరింగ్ లేనప్పుడు, ఈ కాంట్రడిక్షన్ లేనప్పుడు మాత్రమే శాంతి అనేది ఉంటుంది. సో ఇఫ్ ఆర్ రాదర్ టు బ్రింగ్ అబౌట్ ఎ డిఫరెంట్ సొసైటీ, ఒకవేళ మనం ఒక మొత్తం విభిన్నమైన సమాజం, అంటే వేరే సమాజం తీసుకురావాలనుకుంటే, ఏ డిఫరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ సోషల్ ఎగ్జిస్టెన్స్, సమాజంలో మనం ఉండడం ఏదైతే ఉందో, సమాజంలో మనం బ్రతకడం ఏదైతే ఉందో, ఆ సమాజంలో బ్రతకడానికి కంప్లీట్గా వేరే స్ట్రక్చర్, ఇప్పుడున్న విధంగా కాకుండా వేరే స్ట్రక్చర్ కనుక, వేరే స్ట్రక్చర్ అంటే కూడా సరళి ఏమంటారు దాన్ని ఎగ్జాక్ట్గా చూద్దాం, వేరే స్ట్రక్చర్ తీసుకురావాలని అనుకుంటే కనుక, ద నేచర్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాంట్రడిక్షన్ వన్ మస్ట్ ఇన్ఎవిటబుల్లీ అండర్స్టాండ్ దిస్. సో తీసుకురావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనుషులను మనం ఏమర్థం చేసుకోవాలంటే, ద నేచర్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాంట్రడిక్షన్ విత్ ఇన్ వన్ సెల్ఫ్. అంటే మనలో ఉన్న విభేదాల వైరుధ్యాల యొక్క నేచర్, లక్షణాలు కానీ, వాటి స్వభావం కానీ, అండ్ వాటి యొక్క దాని యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. అంటే దాన్ని డీల్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ మనం అనేది అర్థం చేసుకోవాలి. వేరే సమాజం తీసుకురావాలంటే, బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ట్రైన్ టు ఫుల్ఫిల్. ఎందుకంటే మనలో చాలామంది ట్రైన్ టు ఫుల్ఫిల్ ఇన్ పెయింటింగ్, ఇన్ రైటింగ్, ఇన్ డూయింగ్ దిస్ ఆర్ దట్, రాయడంలో కానీ, పెయింట్ చేయడంలో కానీ, లేకపోతే ఈ పని చేయడంలో, లేదంటే ఇంత ఫ్యామిలీ కుటుంబం పరంగా కానీ, వీటన్నిటిని ఉపయోగించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకుంటారు, అంటే ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటారు వలయాన్ని. దట్ అగైన్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ కాంట్రడిక్షన్. కానీ అది కూడా ఆ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవాలనే కోరిక కూడా చేయడం కూడా, అది కూడా ఈ వైరుధ్యాన్ని, విభేదాన్ని చూపిస్తుంది. అది ఇండికేషన్ దానికి. అది దెన్ యూ విల్ సే, ఇప్పుడు మీరు ఏమంటారంటే, ఇప్పుడు ఇదంతా చెప్పినాక ఇప్పుడు మీరు ఏమంటారంటే, మస్టంట్ మ్యాన్ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్, మనిషి తనని తాను ఎక్స్ప్రెస్ చేసుకోకూడదా? ఇజంట్ ఇట్ హిస్ నేచర్ టు ఎక్స్ప్రెస్? అది మనిషి యొక్క స్వభావం కాదా? అంటే న్యాచురల్గా తను ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి చూపించుకోవాలన్నది న్యాచురల్ స్వభావం కాదా మనిషిది అని మీరు అడుగుతారు. బట్ షూర్లీ వీఆర్ పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అలాంటిది. కానీ మనం ఖచ్చితంగా ఏం చేస్తున్నామంటే, గుర్రం ముందు బండిని పెడతాను. యాక్చువల్లీ ఏం చేయాలి? బండి ముందు గుర్రం ఉంటే ఆ గుర్రం బండిని నెట్టుకుపోతుంది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తాను, మనం గుర్రం ముందు బండిని పెడతాను, అంతే కదా, మనం పెట్టట్లేదా? అంటే ఇది అంటే ఇక్కడ ఏ మీనింగ్లో వస్తుంది అంటే, వీటిని ఏమంటారు మనం, ఇప్పుడు తెలుగులో సామెతలు కానీ ఆ విధంగా వాడతారు కదా, సో ఆ విధంగా వాడతారు ఇక్కడ ఇంగ్లీష్లో. గుర్రం ముందు బండి పెట్టడం అంటే దానివల్ల ప్రయోజనం ఉండదు కదా. బండి ముందు గుర్రాన్ని కడితేనేమో ఆ గుర్రం బండిని తీసుకుపోతుంది, కానీ గుర్రం ముందు బండి పెడితే ఎట్లా తీసుకుపోతుంది? గుర్రం ముందుకు తలకే ముంగట, దాని కళ్ళ ముంగట బండి పెట్టినాం, అది ఎట్లా తీసుకుపోతుంది బండిని? అప్పుడు సొల్యూషన్, పరిష్కారం అనేది లేదు కదా. కాబట్టి ఇప్పుడు నేను ఈ పెయింట్ చేయడం వల్ల, ఫ్యామిలీ ద్వారా, వీటి ద్వారా మనిషి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటాడు, అది కూడా కాంట్రడిక్షన్కి, వైరుధ్యాలకు దాన్ని ఇండికేట్ చేస్తుంది, దాన్ని చూపిస్తుంది అన్నప్పుడు, మరి మనిషి తను ఎక్స్ప్రెస్ చేసుకోవడం అది మనిషి యొక్క స్వభావం కాదా? ఎక్స్ప్రెస్ చేసుకోవడం, చూపించుకోవడం అనేది స్వభావం కాదా అని మీరు అడిగినప్పుడు, దాని అర్థం ఏంటి?
మీరు గుర్రం ముందు బండి పెడతారు ఖచ్చితంగా, అక్కడ సొల్యూషన్ లేనట్టే, అంతే కదా. వై దిస్ ఎక్స్ట్రాడినరీ ఇన్సిస్టెన్స్ ఆన్ ఎక్స్ప్రెషన్? సో తనను తాను వ్యక్తపరచుకోవాలన్న దానికి ఇంత ఇన్సిస్టెన్స్ ఎందుకు, అంటే అంతగానో ఎందుకు అతను కోరుకుంటాడు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మనిషి అనేవాడు. యు మే ఆర్ మే నాట్ ఎక్స్ప్రెస్, మీరు మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవచ్చు, పరచుకోకపోవచ్చు, బట్ ఇఫ్ యూ ఇన్సిస్ట్ దట్ యూ మస్ట్ ఎక్స్ప్రెస్. కానీ మీరు ఖచ్చితంగా నేను వ్యక్తపరచుకోవాలని కనుక మీరు అనుకున్నట్లయితే ఆబ్జెక్టివ్లీ, అది ఒక పెయింటింగ్లో కావచ్చు, ఒక రాయడంలో కావచ్చు, ఒక పోయం, ఒక పద్యాలు చెప్పడంలో కావచ్చు, ఒక బుక్ రూపంలో బుక్ రాయడంలో కావచ్చు, ఇన్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా అయినా ఎక్స్ప్రెస్, ఒక గెస్చర్లో కావచ్చు, ఏ విధంగా మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవాలి, మనిషి తనని వ్యక్తపరచుకోవాలనుకున్నా కూడా ఇఫ్ యూ ఇన్సిస్ట్ ఆన్ దట్, ఖచ్చితంగా నేను వ్యక్తపరచుకోవాలి. మీరు నార్మల్గా ఏదో వ్యక్తపరచుకుంటారు లేదంటే లేదు కావచ్చు, కానీ ఖచ్చితంగా నేను వ్యక్తపరచుకోవాలని ఖచ్చితంగా ఇన్సిస్ట్ చేసినట్లయితే, అంటే ఖచ్చితంగా చేయాలనుకున్నట్లయితే కనుక ఇఫ్ యూ ఇన్సిస్ట్ ఆన్ దట్, దెన్ దట్ వెరీ ఇన్సిస్టెన్స్ ఖచ్చితంగా చేయాలనే ఇన్సిస్టెన్స్ ఏదైతే ఉందో ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ కాంట్రడిక్షన్. ఆ మీలో ఉన్న వైరుధ్యాలకు, విరోధాలకు అది ఒక సూచిక. సో ద రూట్ ఆఫ్ కాంట్రడిక్షన్. కాబట్టి ఈ వైరుధ్యం యొక్క మూలం, యాజ్ వీఆర్ పాయింటింగ్ అవుట్, మనం దాన్ని ఇప్పుడు పాయింట్అవుట్ చేస్తున్నాం, ఈస్ దిస్ డివిజన్ బిట్వీన్. సో ఇదే ఈ డివిజన్ దేనికి, థింకర్కి, థాట్కి. ఓకేనా, అలాగే మనం అనుకునేది మన హెడ్డింగ్ కూడా అదే కదా. ఓకేనా, ఆలోచనాపరునికి ఆలోచనాపరుడు దాన్ని ఏదైతే ఆలోచిస్తుండో ఆలోచనకు మధ్య విభజన ఏదైతే ఉందో అదే దీనికి మూలం, ఇది ఈ వైరుధ్యానికి, విభేదాలకు. అండ్ ద టూ కెనాట్ బి ఇంటిగ్రేటెడ్. సో ఈ రెండు కూడా ఇంటిగ్రేట్ కాలేవు. ఏది, థింకర్ థాట్, ఆలోచనాపరుడు ఆలోచన అనేది రెండు కూడా మనం ఇంటిగ్రేట్ చేయలేము, రెండు కూడా ఒక దగ్గర తీసుకురాలేము. బట్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ వాట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద థింకర్, కానీ ఒక వ్యక్తి అనేవాడు ఈ థింకర్, ఆలోచన పరుని యొక్క స్ట్రక్చర్, మొత్తం ఆలోచన పరుని గురించి కనుక అర్థం చేసుకున్నట్లయితే, గమనించినట్లయితే, యూ విల్ సీ ద థింకర్ ఈజ్ నాట్, అసలు ఆలోచన పరుడు అనేటోడే లేడు. మీరు గమనిస్తే థింకర్ అనేవాడు లేడు, ఆలోచించేవాడు లేడు. ఆలోచన పరుడు, ఆలోచించేవాడు, థింకర్ అనేవాడు లేడు. వెన్ థాట్ ఈస్ నాట్, ఆలోచన లేనప్పుడు ఆలోచన పరుడు ఎక్కడి నుంచి వచ్చిండు? ఆలోచన ఉంటేనే ఆలోచన పరుడు ఉన్నట్టు. ఆలోచన లేనప్పుడు ఆలోచన పరుడు లేడు. థాట్ లేనప్పుడు థింకర్ లేడు. ఆలోచన లేనప్పుడు నువ్వు ఆలోచన పరుడు ఎట్లా అంటావని? ఒక ఆలోచన ఉన్నప్పుడే అరే ఇది ఎవరు ఆలోచించాలి అనేసి ఆలోచన పరుడు అంటే ఆలోచించేవాడు అంటాం. అక్కడ ఆలోచన లేనప్పుడు ఆలోచన పరుడు, ఆలోచించేవాడు లేడు. ఇట్ ఈస్ ద థాట్ దట్ బ్రీడ్స్ ద థింకర్. ఆలోచననే అంటే ఆలోచన పరుడిని పుట్టిస్తుంది. ఆలోచన ఉన్నప్పుడే ఆలోచన పరుడు వస్తాడు. ద ఎక్స్పీరియన్సర్, అనుభవించేవాడు వస్తాడు. ది ఎంటిటీ దట్ క్రియేట్స్ టైమ్. సో ఆ ఎంటిటీ ఏదైతే ఉందో అది సమయాన్ని సృష్టిస్తుంది. అండ్ ద ఎంటిటీ హూ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఫియర్, అండ్ ఆ ఎంటిటీయే భయానికి మూలం. బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఫియర్. ఎందుకంటే మనలో చాలామందికి చాలా రకాల భయాలు ఉన్నాయి. ప్లీజ్ వాచ్ యువర్ ఓన్ ఫియర్ యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. మనం ఈ భయం గురించి మాట్లాడేటప్పుడే ఇదే సమయంలో మీరు దయచేసి నీలో నీకున్న ఫియర్, నీలో నీకున్న భయాల గురించి ఒకసారి వాచ్ చేయి, చూడు. నీలో నీకున్న భయాన్ని చూడు. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడే డీప్లీ ఇన్సైడ్, చాలా లోతులా చూడు. నీ లోపల ఉన్న భయాలను చూడు. యువర్ ఓన్ సీక్రెట్ ఫియర్స్, నీలో దాగి ఉన్న సీక్రెట్ ఫియర్స్, దాగుకొని ఉన్న భయాలను నువ్వు చూడు, గమనించు. అండ్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ ది అల్టిమేట్ ఫియర్ ఆఫ్ డెత్. ఖచ్చితంగా ఇది చాలా ఖచ్చితమైనది. ఏంటి అల్టిమేట్ ఫియర్? ఇది అంటే ఇక అన్నిటికీ మించిన ఒక ఫియర్ ఉన్నది, భయం. ఏంటిది? అదే ఫియర్ ఆఫ్ డెత్. చావు గూర్చిన భయం, నీలో దాగుకొని ఉన్న చావు గూర్చిన భయం ఖచ్చితంగా ఉంది నీకు. అండ్ బీయింగ్ అఫ్రైడ్ వి ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ డెత్. సో ఆ భయం, బీయింగ్ అఫ్రైడ్ అంటే భయపడడం వల్ల, చావు అనే దాని నుంచి భయపడి మనం ఏం చేస్తామంటే దాని నుంచి తప్పించుకోవాలని చూస్తాం. చావు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా? త్రూ బిలీఫ్, ఒక నమ్మకం ద్వారా. త్రూ ఐడియాస్ ఆఫ్ రిసరెక్షన్, పునరుత్థానం అనే ఒక ఐడియా ద్వారా. పునరుత్థానం అంటే చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వస్తామన్న రిసరెక్షన్, పునరుద్ధానం అంటాం తెలుగులో. పునరుద్ధానం అనే ఐడియా ద్వారా, నమ్మకం ద్వారా, పునరుద్ధానం అనే ఐడియా ద్వారా, లేకపోతే రీఇన్కార్నేషన్, మళ్ళీ పుడతాం కదా, పునర్జన్మ అనే దాని ద్వారా, అండ్ సో ఆన్ అండ్ అండ్. సో ఇలా చాలా ఉంటాయి. సో వీటన్నిటి ద్వారా నువ్వు తప్పించుకుంటావు, ఆ చావు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తావు. ఐదర్ యూ రేషనలైజ్ డెత్ ఆర్ యూ హ్యావ్ ఎ బిలీఫ్. నువ్వు చావును అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే అసలు చావు ఏంటి అంటే ఉన్నట్టుగా చావు హేతుబద్ధంగా అంటాం తెలుగు. రేషనలైజేషన్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్. సో హేతుబద్ధంగా అసలు చావు అనే దాన్ని ఏంటి అని నువ్వు పరిశీలించి అర్థం చేసుకోవడానికన్నా ప్రయత్నిస్తావు, లేదంటే నువ్వు జస్ట్ ఒక నమ్మకం ఏర్పరచుకుంటావు. ఈ రెండు కూడా బోత్ రేషనలైజేషన్ ఆఫ్ డెత్, అసలు డెత్ అనేది ఏంటో చూడడం, హేతుబద్ధీకరంగా మనం చూడడం, లేదంటే ఒక నమ్మకం సృష్టించుకోవడం కూడా, ఈ రెండు కూడా చావును అవాయిడ్ చేసినట్టే, చావు నుంచి తప్పించుకునే ప్రయత్నాలే. అండ్ ఎస్కేప్, తప్పించుకోవడమే.
అండ్ దేర్ ఫోర్ దట్ క్రియేట్స్ కాంట్రడిక్షన్. సో ఆ తప్పించుకునే ప్రయత్నం ఏదైతే ఉందో నమ్మకాల ద్వారా కానీ అర్థం చేసుకోవడం ద్వారా ఈ హేతుబద్ధీకరణ ద్వారా వీటి ద్వారా నువ్వు ఏ విధంగా చేసినా కూడా ఇది నీలో ఒక వైరుధ్యాన్ని విభేదాన్ని సృష్టిస్తుంది, కాంట్రడిక్షన్ సృష్టిస్తుంది. వి సే డెత్ ఈజ్ సంథింగ్ ఆపోజిట్ టు లివింగ్. మనం ఏమంటామంటే మరణం అనేది బ్రతకడానికి అంటే లైఫ్కి లివింగ్కి ఆపోజిట్ అనుకుంటాం, వ్యతిరేకం అనుకుంటాం. మనం ఏమంటామంటే మరణం బ్రతకడానికి వ్యతిరేకం అని అంటాం. సో టు అండర్స్టాండ్ డెత్ వి మస్ట్ అండర్స్టాండ్ లైఫ్. కాబట్టి మరణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం జీవితాన్ని అర్థం చేసుకోవాలి. సో వన్ మస్ట్ ఎగ్జామిన్ వాట్ అవర్ లైఫ్ ఈజ్. కాబట్టి మనిషి మన జీవితం ఏంటి అనేది పరిశీలించాలి. వాట్ ఈజ్ అవర్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ, నాట్ థియరిటికల్లీ, నాట్ హైపోథెటికల్లీ, వాట్ ఇట్ షుడ్ బి, బట్ యాక్చువల్లీ వాట్ ఈజ్ ఇట్. వాట్ ఈజ్ అవర్ లైఫ్, మా జీవితం అంటే ఏంటి, యాజ్ ఇట్ ఈస్ యాక్చువల్గా ఉన్నట్టుగా జీవితం అంటే ఏంటి, థియరిటికల్గా కాదు. అంటే ఇట్లా ఏదో ఫిలాసఫికల్గా ఏదో సృష్టించడం థియరీ ప్రకారం కాదు, ఉన్నట్టుగా ప్రాక్టికల్గా. నాట్ హైపోథెటికల్లీ అంటే ఒక ఊహ ద్వారా కాదు జీవితం అనేది ఏంటో తెలుసుకోవడం. వాట్ ఇట్ షుడ్ బి, జీవితం అనేది ఈ విధంగా ఉండాలి అనుకోవడం కాదు, ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనుకోవడం కాదు, బట్ యాక్చువల్లీ వాట్ ఈజ్ ఇట్, యాక్చువల్గా మన జీవితం ఏంటి అనేది పరిశీలించాలి, అనేది దాన్ని గమనించాలి. ఏ సిరీస్ ఆఫ్ మెమరీస్, చాలా మెమరీస్ అంటే జ్ఞాపకాల యొక్క సిరీస్, చాలా జ్ఞాపకాలతో కూడుకొని ఉన్నది, అనుభవాలతో కూడుకొని ఉన్నది, మిసరీ బాధలతోని, పెయిన్ గాయాలతోని, డిస్పేర్స్ గాయాలు పెయిన్లు ఇవన్నీ. ఆగని అంటే చాలా విపరీతమైన బాధను ఆగని అంటాం. లాంగింగ్ అంటే ఏదో కావాలన్న లాంగింగ్. లోన్లీనెస్ అంటే ఒంటరిగా, ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా అంటే ఒంటరితనం. ఏక్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్. అండ్ టర్మాయిల్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ అంటే మంచి చెడుల మధ్య ఉండే ఈ విభేదాలు ఇవన్నీ. అండ్ ద హెల్త్ అండ్ ద డిసీజ్, మరియు ఆరోగ్యము మరియు రోగాలకు సంబంధించిన ఇవన్నీ కూడా వస్తాయి లైఫ్లో. ఓకేనా. మెమరీస్, అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, పెయిన్లు, బాధలు, డిస్పేర్స్, ఆగని, తీవ్రమైన బాధలు, లాంగింగ్స్, ఏదో కావాలనుకోవడం, ఒంటరితనాలు, ఏక్స్, బాధలు, ప్రాబ్లమ్స్, సమస్యలు, టర్మినల్, మంచి చెడుల మధ్య విభేదాలు, ఆరోగ్యం అనారోగ్యం మధ్య విభేదాలు, ఇవన్నీ వీఆర్ దట్. అవన్నీ కూడా మనం అవన్నీ మన జీవితంలో అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ మనమే. వీఆర్ దట్ ఈస్ వాట్ వీ కాల్ లైఫ్. దాన్ని మనం జీవితం అంటున్నాం. దట్స్ ఆల్ వీ నో, మనకు అంతే తెలుసు. అండ్ ద బ్యాటిల్ ఇన్ దట్ ఫీల్డ్, అండ్ ఆ ఫీల్డ్లో ఇప్పుడు మనం ఏవైతే అనుకున్నామో వాటికి సంబంధించిన ఆ ఫీల్డ్లో వాటికి సంబంధించిన వాటిలో ఉండే యుద్ధాలు, బాధలు, అంటే వాటికి సంబంధించిన ఉండే సమస్యలు, యుద్ధం, వాట్ వి కాల్ లైఫ్. దాన్ని మనం జీవితం అంటాం. ఎండ్లెస్ కాన్ఫ్లిక్ట్, అసలు ఇక ఎండ్ లేదు, ఇక అంతులేని విభేదం, అంతులేని కాన్ఫ్లిక్ట్, అంతులేని సమస్యలు, ఎండ్లెస్ అంతులేని బాధలు అండ్ కన్ఫ్యూజన్. అండ్ ఐ ఆమ్ నాట్ ఎగ్జగరేటింగ్, నేను ఏదో దీన్ని బాగా పొడిగిస్తలేను, ఎగ్జగరేట్ చేస్తలేను, అంటే ఎక్కువ చేసి చెప్తలేను. దిస్ ఈజ్ యాక్చువల్ ఫ్యాక్ట్. అదే మన జీవితంలో ఉన్నది అదే కదా, ఇది యాక్చువల్ ఫ్యాక్ట్, నిజం ఇది. అండ్ వీ డోంట్ నో హౌ టు సాల్వ్ ఇట్. వీటన్నిటిని కూడా ఎట్లా పరిష్కరించాలో మనకు తెలియదు. హౌ టు అండర్స్టాండ్ ఇట్, వీటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. హౌ టు గో బియాండ్ దిస్ మిసరీ, ఈ బాధల నుంచి బాధలకు మించి ఏ విధంగా పోవాలో మనకు తెలియదు. హౌ టు ఎండ్ సారో, ఈ బాధలను గాయాలను ఏ విధంగా ఎండ్ చేయాలో, ఏ విధంగా వీటిని మొత్తం తొలగించాలో మనకు తెలియదు. సో నాట్ నోయింగ్, కాబట్టి ఇవి తెలియకపోవడం వల్ల, నాట్ నోయింగ్ అంటే కాబట్టి ఇవి తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తాం, వి ఐదర్ ఎస్కేప్ త్రూ రిలీజన్, మనం తప్పించుకుంటాం. ఏ విధంగా ఒక మతం ద్వారానే తప్పించుకుంటాం, లేకపోతే త్రూ ద అసర్షన్ దట్ లైఫ్ హెస్ నో మీనింగ్ ఎట్ ఆల్ వాట్స్ ఎవర్, అసలు జీవితానికి అర్థమే లేదు, ఎటువంటి అర్థం కూడా లేదు జీవితానికి అనే ఒక ధోరణి ద్వారా కానీ మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. నో సిగ్నిఫికెన్స్, అసలు జీవితానికి అర్థం లేదు, ఇంపార్టెన్స్ లేదు, ప్రాముఖ్యత లేదు, అండ్ జస్ట్ లెట్స్ లివ్ ఫర్ లేదు. సో ఏ రోజు కాదు మనం జస్ట్ అట్లా బతుకుంటూ వెళ్దాం అనే ఈ అభిప్రాయంతో కానీ, లేకపోతే ఒక మతాన్ని ఫాలో అవ్వడం ద్వారా కానీ మనం ఈ తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. వీటి తెలియకపోవడం వల్ల, నాట్ నోయింగ్. సో వీటి తెలియకపోవడం వల్ల ఎలా ఎండ్ చేయాలి, ఎలా తొలగించాలి తెలియకపోవడం వల్ల మతం ద్వారా కానీ ఈ ఐడియాస్ ద్వారా కానీ మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ లైఫ్ టోటలీ. కాబట్టి ఒక వ్యక్తి అనేవాడు జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద మిసరీ. అదేంటంటే అన్ని రకాల బాధల నుంచి, సమస్యల నుంచి కంప్లీట్గా స్వేచ్ఛ పొందాలి, కంప్లీట్గా ఒక విముక్తి రావాలి. అందుకోసం అండ్ ఇట్ ఈస్ పాసిబుల్, అండ్ అది సాధ్యం అవుతుంది కూడా. దెన్ లైఫ్ లివింగ్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ డయింగ్. అప్పుడు జీవితం అంటే బ్రతకడం అనేది చావడం నుంచి డిఫరెంట్ కాదు. జీవితం అనేది మరణం నుండి వేరు కాదు, మరణం వేరు, జీవితం వేరు కాదు. దెన్ దేర్ ఇస్ నాట్ దిస్ గ్యాప్. అంటే ఈ లివింగ్కి డయింగ్ అంటే జీవితానికి డయింగ్ మధ్యలో ఏదో గ్యాప్ ఉందనుకుంటాను, అప్పుడు ఈ గ్యాప్ అనేది ఉండదు. ఇక ద వైడ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం క్రియేటెడ్ బై ద థింకర్, ఈ చాలా ఎక్కువ పెద్దగా వైడ్గా ఉన్న ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఎవరు ఆలోచనాపరుడు, థింకర్ ఆలోచించి ఆలోచనాపరుడు క్రియేట్ చేసిన గ్యాప్ ఏదైతే ఉందో, అండ్ దేర్ ఫర్ ద థింకర్ బ్రీడింగ్ ఫియర్.
సో ఆ విధంగా గ్యాప్ క్రియేట్ చేసి ఆ థింకర్ ఆలోచన పరుడే ఈ భయాన్ని సృష్టిస్తాడు. అండ్ సో వెన్ వీ అండర్స్టాండ్ వాట్ లివింగ్ ఇస్, కాబట్టి మనం బ్రతకడం అంటే ఏంటో అర్థం చేసుకున్నట్లయితే, జీవితం అంటే ఏంటో అర్థం చేసుకున్నట్లయితే, విచ్ ఇస్ టు లివ్ డయింగ్ టు ఆల్ ద మిసరీ. ఏ విధంగా బ్రతకడం? డయింగ్ టు ఆల్ ద మిసరీ ఎవ్రీడే. ప్రతిరోజు ప్రతి సమస్యకు, ప్రతి బాధకు, ప్రతి గాయానికి నువ్వు చచ్చిపోవాలి. అంటే బాధను, గాయాన్ని, దాన్ని మొత్తాన్ని తీసేయాలి. ప్రతిరోజు తీసేసినట్టయితే అదే బ్రతకడం అవుతుంది. ఆర్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. సో ప్రతి బాధకు, ప్రతి సమస్యకు, ఆల్ ద ప్లెజర్స్ కూడా, ప్లెజర్స్ అంటే సుఖాలు, అన్ని సుఖాలు కూడా నువ్వు చచ్చిపోవాలి వితౌట్ ఆర్గ్యుమెంట్. ఎటువంటి ఆర్గ్యూ చేయకుండా మళ్ళీ ఇది ప్లెజర్ నాకు కావాలి, ఈ సమస్య నేను వదిలేస్తా, ఇట్లా అట్లా అని కాదు. అది సుఖాలైనా, కష్టాలైనా, బాధలైనా, వాటన్నిటికీ కూడా ఏ రోజుకి ఆ రోజు చచ్చిపోవాలి. అంటే ఏ రోజుకి ఆ రోజు తీసేయాలి నువ్వు ఇక. అప్పుడు అంటే చచ్చిపోవాలి. ఏ రోజు ఆ రోజు సంబంధించిన బాధలకు, ఆ రోజు సంబంధించిన సుఖాలకు, ఆ రోజు సంబంధించిన కష్టాలు చచ్చిపోతే అదే బ్రతకడం. వితౌట్ ఆర్గ్యుమెంట్, ఎటువంటి ఆర్గ్యుమెంట్ లేకుండా. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ వెన్ యూ డై. నువ్వు నిజంగా చచ్చినప్పుడు కూడా అదే జరుగుతుంది. యూ డై వితౌట్ ఆర్గ్యుమెంట్. నువ్వు చచ్చిపోయినప్పుడు ఆర్గ్యూ చేస్తావు, ఆర్గ్యూ చేయవు కదా, చచ్చిపోతావు. యూ కాంట్ డిస్కస్ విత్ డెత్. మరణంతో నువ్వు డిస్కస్ చేస్తావా, ఆర్గ్యూ చేస్తావా? మరణం వచ్చిందే, ఆగా నాకు ఇవి కొద్దిగా ఉన్నాయని చూస్తావా, అవుతుంది, అది చచ్చిపోతావు అంతే. అట్లా. సో నువ్వు నిజంగా చనిపోయినప్పుడు, అంటే మనం ఫిజికల్గా చచ్చిపోయినప్పుడు కూడా మనం దాంతో ఆర్గ్యూ చేయవు, దాంతో డిస్కస్ చేయవు, అక్కడ ఛాన్స్ లేదు. కాబట్టి ప్రతిరోజు కూడా నీ సుఖాలకు, కష్టాలకు కూడా ఆ విధంగానే చచ్చిపో, ఆర్గ్యూ చేయకుండా చచ్చిపో. అంటే అప్పుడు నువ్వు ఫిజికల్గా నీకు ఛాన్స్ లేదు కాబట్టి నువ్వు ఆర్గ్యూ చేయలేకపోతావు. ఇప్పుడు నీకు ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు ఆర్గ్యూ చేయడం అట్లా కాదు. నువ్వు నిజంగా చచ్చిపోయినప్పుడు నువ్వు ఆర్గ్యూ చేయవు కదా, డిస్కస్ చేయవు కదా. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా చచ్చిపో, అదే బ్రతకడం. సో డై టు సారో, కాబట్టి బాధలకు చచ్చిపో. అంటే బాధలకు చచ్చిపో అంటే బాధలను పూర్తిగా తీసేయని అర్థం అక్కడ. అండ్ వి డు నాట్ డై టు సారో, కానీ మనం ఆ బాధలకు, ఆ గాయాలకు కూడా చచ్చిపోము. ఎందుకంటే వి డు నాట్ నో వాట్ రియల్ జాయ్స్. మనకు నిజమైన జాయ్ అంటే నిజమైన సంతోషం అంటే ఏంటో మనకు తెలియదు. అండ్ వీ డు నాట్ నో అవర్ కెపాసిటీ ఆర్ ద అండర్స్టాండింగ్ హౌ టు ఎండ్ సారో. అండ్ మనకి ఈ విషయం తెలియదు, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా లేదు. ఈ బాధల్ని ఏ విధంగా తొలగించాలో అర్థం చేసుకునే సామర్థ్యం లేదు. దేర్ ఫర్ యూ వుడ్ రాదర్ హ్యావ్ సారో. కాబట్టి మనం ఆ బాధతోనే ఉంటాం ఇక. విత్ ఆల్ ద సెల్ఫ్ పిటీ అంటే మన మీద మనకే ఉన్న జాలి, తన మీద తనకే ఉన్న జాలితోని, కమిషరేషన్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో మరి చూద్దాం. అండ్ సో ఆన్. సో విధంగా తన మీద తనకున్న జాలితోని, వీటితోని, వాటన్నిటితోని నువ్వు ఆ బాధలతోనే, గాయాలతోనే ఉంటావు. రాదర్ దాన్ ఎంటర్ ఇంటూ సంథింగ్ ఐ డోంట్ నో. సో నాకు తెలియంది ఏదైతే ఉందో నేను దాంట్లోకి ఎంటర్ కాకుండా, నాకు తెలియని ఒక ఫీల్డ్ ఒకటి ఉంది, తెలియని అంటే అసలు ఆ తెలియని స్థితి, ఆ తెలియని స్థితిలోకి నువ్వు వెళ్ళకుండా ఈ బాధలతోని, తెలిసిన వాటితోనే నువ్వు ఉండడానికి ఇష్టపడతావు. నీ మీద నీకున్న జాలితోని కానీ వాటన్నిటితోని. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ ఫర్ దీస్ ఫ్యాక్ట్స్. దయచేసి మిమ్మల్ని మీరే గమనించుకోండి ఈ మనం చెప్పే ఈ ఫ్యాక్ట్స్, ఈ నిజాల గురించి. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఇంపోజ్ ఎనీథింగ్ ఆన్ యూ హూ ఆర్ ద లిజనర్. సో మీరు వినేవారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ, వినే వాళ్ళ మీద, అంటే మీరు ఇక్కడ వింటున్నారు కాబట్టి మీ వినే వాళ్ళ మీద నేను ఏది కూడా ఇంపోజ్ చేయట్లేదు. అంటే ఏది కూడా మీరు ఇలా చేయండి, ఇలా చేయొద్దు, ఇది ఇట్లా అట్లా అని మీ మీద ఇంపోజ్ చేయట్లేదు. నేను బలవంతంగా ఏం మీకు చెప్పట్లేదు. దయచేసి మీరే గమనించుకోండి. వీఆర్ నైదర్ అగ్రీ నాట్ డిసగ్రీయింగ్. మనం ఇప్పుడు మాట్లాడుకునే వాటికి ఇవే ఖచ్చితంగా ఇవే నిజాలు అనేసి మనం ఒప్పుకుంటలేదు. అంటే అవును అని ఒప్పుకోవట్లేదు, కాదు అని కూడా అనట్లేదు. వీఆర్ జస్ట్ అబ్జర్వింగ్ ద ఫ్యాక్ట్స్. మనం కేవలం నిజాలను గమనిస్తున్నాము. ది యాక్చువల్ వాట్ ఈస్, యాక్చువల్గా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అండ్ ద వెరీ అబ్జర్వేషన్ ఆఫ్ దట్, మనలో ఉన్న ప్రతి దాన్ని మనం ఉన్నట్టుగా గమనించినట్లయితే ఆఫ్ వాట్ ఈస్ బ్రింగ్స్ ఎనర్జీ, అదొక శక్తిని తీసుకొస్తుంది, విచ్ ఈజ్ యాక్షన్. అదే ఒక పని అవుతుంది. సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ ఆఫ్ కాంట్రడిక్షన్. కాబట్టి ఒక వ్యక్తి ఈ కాంట్రడిక్షన్, ఈ వైరుధ్యం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఓన్లీ వెన్ యూ ఆర్. మీరు ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఓన్లీ వెన్ యూ ఆర్. మీరు ఉన్నట్లుగా చూసినట్లయితేనే. వెన్ యూ అబ్జర్వ్ దిస్ హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ద థింకర్. ఈ ఆలోచించేవాడు ఎవడైతే ఉన్నాడో వాని గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆలోచన పరుని యొక్క స్ట్రక్చర్ మొత్తం మీరు మొత్తాన్ని అర్థం చేసుకోవాలి. విత్ హిస్ థాట్స్, అతని యొక్క ఆలోచనలతో, విత్ హిస్ హోప్స్, అతని యొక్క ఆశలు, అతనికి ఉన్న ఆశలు, అతనికి ఉన్న డిస్పేర్స్, అంటే ఏదో సాధించాలి ఇంకా కావట్లేదన్న ఏదో డిస్పేర్స్ ఉంటాయి కదా, బాధలు. డిస్పేర్ అంటే ఏదో కావాలన్న బాధలు, అవ్వట్లేదన్న బాధలు, అంటే ఆలోచన పనికి అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు పూర్తిగా గమనించాలి. ద థింకర్ హూ ఈస్ క్రియేటింగ్ కాన్స్టెంట్ కనెక్షన్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ ద సెన్స్ అండ్ ద థింగ్ విచ్ హీ అబ్జర్వ్. సో ఆలోచన పరుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏం చేస్తుందంటే కాన్స్టెంట్గా ఎప్పటికప్పుడు ఎప్పుడు కూడా వాడు ఒక వైరుధ్యాన్ని, ఒక విభేదాన్ని సృష్టిస్తాడు. దేనికి మధ్య? బిట్వీన్ హిమ్సెల్ఫ్, తనకు తాను మధ్య, అంటే థింకర్కి, ఆలోచన పరునికి మధ్య. హిమ్సెల్ఫ్ యాజ్ అ సెన్సార్, అంటే అతను ఒక సెన్సార్ లాగా, అన్నింటినీ కట్టడి చేసే వ్యక్తి లాగా ఉంటాడు అతను, ఆలోచించేవాడు. అంటే మనమే అన్నట్టు, ఇక్కడ ఆలోచించేవాడు అంటే మనమే, నాకు నేను నీకు నువ్వే. సో ఆలోచించేవాడు ఒక సెన్సర్ లాగా ఉండి, అండ్ ద థింగ్ విచ్ హీ అబ్జర్వ్స్,
ఆలోచించబడి ఏ విషయాన్ని అయితే గమనిస్తున్నాడో ఆ విషయాన్ని ఏ విషయం పట్ల అయితే ఆలోచిస్తున్నాడో ఆ ఆలోచనకు ఆ గమనించే దానికి ఉన్న ఇక్కడ అబ్జర్వర్ ఇక్కడ థింకర్ ఆలోచన పడి ఎవరైతే ఉన్నాడో వానికి ఈ రెండింటికి మధ్యలో ఎప్పటికప్పుడు ప్రతి క్షణం కూడా ఒక వైరుధ్యాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. సో దాన్ని మొత్తం కూడా మనం అర్థం చేసుకోవాలి. దేర్ ఫోర్ టు అబ్జర్వ్ దిస్ వాట్ ఈజ్ రిక్వైర్స్ గ్రేట్ సీరియస్నెస్. కాబట్టి ఇది మనం గమనించాలంటే అంటే ఈ ఉన్నట్టుగా ఏం జరుగుతుంది అనే దాన్ని మనం అబ్జర్వ్ చేయాలంటే గమనించాలంటే మనకి ఏం అవసరం అంటే గ్రేట్ సీరియస్నెస్, చాలా ఘోరంగా మనం సీరియస్గా ఉండాలి. ఏదో పైన ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది చాలా లోతుగా చాలా సీరియస్గా చూడాలి, నీలో నువ్వే చూసుకోవాలి. నాట్ ఏ ఫ్లిప్పన్సీ ఆఫ్ అబ్జర్వేషన్. ఏదో గమనించడంలో ఏదో పైన అని కాదు, ఫ్లిప్పన్సీ మీనింగ్ ఇది కూడా పెడతాం. ఏదో అంటే ఇక్కడ నాన్ సీరియస్గా ఏదో పైన కాకుండా చాలా సీరియస్గా ఉండాలన్న మీనింగ్గా ఉండాలి. అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ ద సీరియస్ పర్సన్ దట్ ఈస్ లివింగ్. సీరియస్గా ఉండే వ్యక్తి మాత్రమే బ్రతుకుతున్నాడు, నాట్ ద సూపర్ఫిషియల్ పర్సన్ అట్ ఆల్. ఏదో పైన విషయాలు చేసుకుంటూ పైన బ్రతికే వ్యక్తి నిజంగా బ్రతకట్లేదు. సీరియస్గా ఉన్న వ్యక్తే నిజంగా బ్రతుకుతున్నాడు. సీరియస్ అంటే ఇక్కడ నెగిటివ్లో తీసుకోవద్దు. సీరియస్ అంటే ఎప్పుడు మూడీగా ఉంటే ఇట్లా సీరియస్గా ఉంటాడు, ఎప్పుడు ఇట్లా రూల్స్ పెడతాడు. ఆ రూల్స్ పెట్టుడు అటువంటి సీరియస్నెస్ కాదు. ఇక్కడ జీవితం పట్ల తనకు తాను అబ్జర్వ్ చేసుకుని దాని పట్ల సీరియస్గా ఉండడం అన్నట్టు. సో ఆ సీరియస్ నుంచి మనకు ఒక ఫ్రీడమ్ అవుతుంది. ఆ ఫ్రీడమ్ నుంచి ఒక మంచి నిజమైన ఒక సంతోషం, రియల్ జాయ్ అవుతుంది. ఏదో ప్లెజర్స్ సుఖాలు అవి కాదు, ఆ విధంగా కాదు. సీరియస్నెస్ అంటే మీరు నెగిటివ్గా తీసుకోకండి. ఇక్కడ సీరియస్నెస్ అంటే మంచిగా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమంటారు అంటే దీని మీద వీటి మీద కామెంట్ చేసేవాళ్ళు సీరియస్నెస్ అనేది కరెక్ట్ అర్థం చేసుకోకుండా నెగిటివ్గా మాట్లాడుతుంటారు. కృష్ణమూర్తి సీరియస్నెస్ అనే పదం వాడినప్పుడు అది ఒక మంచి ఉద్దేశంతో వాడిన పదం అది సీరియస్నెస్ అనేది. కొంతమంది దానికి ఇతను చాలా సీరియస్గా చెప్తాడు, ఒక నవ్వు ఉండదు, ఒక జాయ్ ఉండదు అన్నట్టుగా ఉంటుంది. అట్లా కాదు ఇక్కడ సీరియస్నెస్ అంటే, ఓకేనా. సో ఏదో పైన మీద బ్రతకడం కాదు సీరియస్నెస్. ఏదో వస్తుంది తింటానా పంటానా తాగుతానా సుఖాలు అనుభవిస్తానా అది పైన బ్రతుకుతాడు. అది నిజమైన బ్రతుకు, అది నిజమైన జీవితం కాదు. అసలు జీవించినట్టే కాదు అది. కానీ నిజంగా తనకు తాను ఏం చేస్తుండే ఎప్పటికప్పుడు అలర్ట్గా అటెంటివ్గా ఉన్నప్పుడు ఆ సీరియస్నెస్ అనేది ఏదైతే ఉంటుందో ఆ కాంటెక్స్ట్లో సీరియస్నెస్గా ఉన్నవాడే నిజంగా జీవించినట్టు అనే మీనింగ్లో ఇక్కడ చెప్పినట్టు. ఓకే రైట్. సూపర్ఫిషియల్ పర్సనల్ అటాల్. సో పైన బ్రతికేవాడు నిజంగా జీవించినట్టు కాదు, సీరియస్నెస్ మాత్రమే. హీ మే హ్యావ్ ద వెల్త్. సో ఆ వ్యక్తికి ఈ పైన జీవించే వ్యక్తికి సంపద ఉండొచ్చు, మేబీ అంటే ఉంటే ఖచ్చితంగా ఉండేదని కాదు, సంపద ఉండొచ్చు, మే హ్యావ్ సంపద ఉండొచ్చు, అతనికి ఉండొచ్చు కాక ప్రాపర్టీ ఆస్తులు ఉండొచ్చు, పొజిషన్ అంటే సొసైటీలో ఏదో ఒక పొజిషన్ ఉండొచ్చు, ఇట్లా అట్లా అని చెప్పేసి యూనో హీ నోస్ నథింగ్ లైఫ్. అవన్నీ ఉన్నంత మాత్రం నా సూపర్ఫిషియల్గా బ్రతికే వ్యక్తికి ఇవన్నీ ఉన్నంత మాత్రం సంపదలు ఆస్తులు పొజిషన్ ఉన్నంత మాత్రాన వాడు ఒకవేళ పైన బ్రతికినట్లయితే అసలు జీవితం గురించి అతనికి ఏమీ తెలియదు. హీ నోస్ నథింగ్ ఆఫ్ లైఫ్. జీవితం గురించి అసలు ఏం తెలియదు. హీ నోస్ ది సర్ఫేస్. ఏదో ఉపరితలం మాత్రమే తెలుసు, సర్ఫేస్ మాత్రమే తెలుసు. బట్ టు అండర్స్టాండ్ దిస్ హోల్ స్ట్రక్చర్ ఆఫ్ వన్ సెల్ఫ్, కానీ తనలో తను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మాత్రం వన్ మస్ట్ కమ్ టు ఇట్. అతను అది అర్థం చేసుకోవాలి, దాని దగ్గర దాన్ని ఫేస్ చేయాలి, అది ఏంటి అనేది చూడాలి. నాట్ విత్ ఎ డిటర్మినేషన్, ఒక డిటర్మినేషన్ ఒక ఆసక్తితోని చూడడం కాదు. నాట్ విత్ అన్ ఎఫర్ట్, ఒక ఎఫర్ట్తో చూడడం కాదు. అరే నేను చూస్తాను, దీని మీద కష్టపడతానా, దీని మీద వర్క్ చేస్తాను అన్న ఎఫర్ట్తో చూడడం కాదు. బట్ మేర్లీ టు అబ్జర్వ్ వాట్ ఈస్, కానీ కేవలం ఉన్నట్లుగా గమనించాలి అంతే. ఏదో కష్టంగా అబ్బా నేను చూస్తాను రా ఇది చేస్తాను రా ఏదో కష్టపడతానన్న భావంతో ఒక ఎఫర్ట్తోని కాదు, ఎఫర్ట్ ఏం లేకుండా జస్ట్ కేవలం మేర్లీ అంటే కేవలం ఉన్నట్లుగా ఉన్నదాన్ని గమనించాలి అంతే. కేవలం ఉన్నదాన్ని గమనించాలి, ఏదో డిటర్మినేషన్తో ఎఫర్ట్తో చూడడం కాదు. ఓకే, ఇంకొక ప్యారా చూద్దాం. అండ్ వెన్ దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్, మరియు ఎప్పుడైతే ఈ సమస్య, ఈ విభేదం, ఈ వైరుధ్యం లేనట్లయితే, ఎప్పుడైతే ఈ వైరుధ్యం ఉండదో, దట్ ఈస్ వెన్ ది అబ్జర్వర్ ఈస్ నో లాంగర్ యాక్టింగ్ యాజ్ ఎ సెన్సార్. ఇక్కడ అబ్జర్వర్ అన్నా, థింకర్ అన్నా, ఎక్స్పీరియన్సర్ అన్నా ఆల్మోస్ట్ ఒకే రకంగా వస్తుంది. గమనించేవాడు, ఆలోచించేవాడు కానీ గమనించేవాడు కానీ ఈజ్ నో లాంగర్ యాక్టింగ్ యాజ్ ఎ సెన్సార్. ఒక సెన్సార్ లాగా యాక్ట్ చేయట్లేదు అంటే ఇప్పుడు మనం ఉన్నట్లు చూడాలి. ఉన్నట్లు చూడకుండా దాన్ని చూసి ఇది ఇట్లా కాదు, అది అట్లా, ఇది ఇట్లా, ఇంకో దాంతో పోల్చడం, ఇది ఇట్లుంటే బాగుండు అనుకోవడం, దాని మీద ఒక అభిప్రాయానికి రావడం, ఇవన్నీ కూడా సెన్సారే కదా, కట్టడి చేసినట్టే కదా. ఉన్నట్టుగా చూడకుండా కట్టడి చేసినట్లయితే ఇట్లా అట్లా అన్నది. సో అదే అన్నట్టు ఇక్కడ. సో ఆ విధంగా కట్టడి చేయకుండా ఉన్నట్లు చూడాలి. అంటే సెన్సార్ లాగా యాక్ట్ చేయొద్దు, ఒక కట్టడి చేసే వ్యక్తిలాగా యాక్ట్ చేయొద్దు, ఉండొద్దు. సో ఎప్పుడైతే గమనించేవాడో, ఆలోచించేవాడు కానీ ముఖ్యంగా ఇక్కడ గమనించేవాడు సెన్సార్ లాగా యాక్ట్ చేయడో, కట్టడి చేయడో, ఉన్నట్టుగా చూస్తాడో. నో వాట్ ఐ మీన్ బై ద వర్డ్ సెన్సార్. మీకు తెలుసా, నేను సెన్సార్ అనే పదం వాడినప్పుడు నేను ఏ అర్థంలో వాడుతున్నానో తెలుసా? హూ
హూ కండెమ్స్ అంటే ఖండించేవాడు, సెన్సార్ అంటే ఖండించేవాడు. హూ డినైస్ ఇది కాదు అనేవాడు. హూ సేస్ హీ దిస్ ఈజ్ రైట్ అవును ఇది కరెక్ట్ అనేవాడు. లేదు ఇది తప్పు అనేవాడు. ఇది మంచి ఇది చెడు అనేవాడు. ఇవన్నీ కూడా సెన్సారే అన్నట్టు. సో నేను ఆ మీనింగ్లో సెన్సార్ అనే పదాన్ని వాడుతున్నాను. విచ్ డజంట్ మీన్ దట్ యు లివ్ ఎ మోస్ట్ సూపర్ఫిషియల్ లైఫ్. ఇది ఏదో మీరు పైన పైన బ్రతకాలి అన్న అర్థం రాదు ఇక్కడ. పైన పైన బ్రతకడం గురించి కాదు నేను మాట్లాడేది. అంటే ఇలా మీరు కట్టడి చేయకుంటే ఏదో పైన పైన బ్రతకాలే అన్నట్టు కాదు అక్కడ. ఆన్ ద కాంట్రరీ, కానీ దానికి ఆపోజిట్గా, అంటే అలా కాకుండా పైన పైన బ్రతకడం కాకుండా టు కమ్ టు దట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరు ఆ పాయింట్కి వచ్చి టు కమ్ టు దట్ పాయింట్ అంటే ఆ పాయింట్కి వచ్చి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హోల్ కండిషనింగ్. మీరు ఆ పాయింట్కి వచ్చి మొత్తం కండిషనింగ్ని అర్థం చేసుకోవాలి. కండిషనింగ్ అంటే తెలుసు కదా, మన కండిషనింగ్ అంటే ప్రీవియస్ వీడియోలో కూడా చూసినాం. అంటే మన ప్రభావాలు అన్నీ ఉంటాయి కదా, మన పుట్టినప్పటి నుంచి రకరకాల ప్రభావాలు మన ఇంట్లో కానీ స్కూల్లో కానీ బయట కానీ సమాజంలో ఎన్నో ప్రభావాలు ఉంటాయి. ఒక బుక్స్, ఒక చదివిన బుక్ కావచ్చు, ఒక వ్యక్తుల ద్వారా కావచ్చు, మన రియాక్షన్స్ నుంచి కావచ్చు, వేరే పరిస్థితులకు మనం ఏ విధంగా రియాక్ట్ అయినా మన అనుభవాలు, అవన్నీ కూడా మెమరీస్, జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా కండిషనింగ్లో భాగాలు. ఈ విధంగా మనకు కండిషన్ కాబట్టి ఆ కండిషన్ నుంచి మనం పనిచేస్తూ ఉంటామని ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చూసినాం, మనకి ఇంతకుముందు వీడియోలో కూడా చూసినాం. సో మీరు ఆ పాయింట్కి వచ్చి ఆ మొత్తం కండిషనాన్ని అర్థం చేసుకోవాలి. సో పైన పైన బ్రతకడం గురించి నేను ఇక్కడ కట్టడి చేసే సెన్సర్ లాగా, అబ్జర్వర్ సెన్సార్ లాగా యాక్ట్ చేయొద్దు అనేది పైన పైన జీవితం గురించి అనట్లేదు. కానీ దానికి ఆపోజిట్గా ఆ పాయింట్కి వచ్చి మీ మొత్తం కండిషనింగ్ని అర్థం చేసుకోవాలి. దెన్ వీ విల్ సీ దట్ వెన్ దేర్ ఇస్ నో సెన్సార్. సో ఈ సెన్సార్ కట్టడి చేసేవాడు లేనప్పుడు మనం ఏం చూస్తామంటే మనకి ఏం తెలుస్తుంది అంటే విచ్ ఇస్ నాట్ ఎన్ అసర్షన్. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్. ఇదేదో అసర్షన్ కాదు, కట్టడి చేయొద్దు, కట్టడి చేసేవాడు ఉండొద్దు అని, ఇది ఉండకూడదు ఇలా కాదు అని మనం దాన్ని సెన్సార్ ఉండొద్దు అనట్లేదు ఇక్కడ. ఒక అసర్షన్ అంటే ఏమంటాం మనం దాన్ని, ఒక స్టేట్మెంట్ అనుకొని దాన్ని ఫాలో అవ్వడం లా, ఒక అసర్షన్ అరే ఇది చెయ్యాలి అనేసి సృష్టించుకొని మనం న్యూ ఇయర్ అప్పుడు ఇవి అనుకుంటా కదా, న్యూ ఇయర్ అప్పుడు నేను ఈ అసర్షన్ చేసుకుంటాను, ఇవి ఫాలో కావాలి, ఈ కొత్త సంవత్సరానికి నేను ఇవి చేయాలనుకుంటాను, అసర్షన్ చేసుకుంటాం కదా. సో ఆ విధంగా అసర్షన్ చేసుకోవడం కదా, అలా బలవంతంగా చేయడం కాదు. కాబట్టి సెన్సార్ ఉండకూడదు అన్నప్పుడు బలవంతంగా ఉండకూడదు అనట్లేదు మనం. కానీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్. ఒక వ్యక్తిది అర్థం చేసుకోవాలి, వన్ హ్యాస్ టు వర్క్ ఎట్ ఇట్, దాని మీద వర్క్ చేయాలి. దెన్ యూ విల్ సీ దట్ ద మైండ్ బికమ్స్ మేర్లీ అన్ అబ్జర్వర్. కాబట్టి నిజంగా సెన్స్ అర్థం చేసుకొని కనుక మీరు ఆ సెన్సార్ కనుక లేనట్లయితే, కట్టడి చేసే తనం అనేది లేనప్పుడు, కట్టడి అనేది లేనప్పుడు, సెన్సార్ లేనప్పుడు, దెన్ యూ విల్ సీ ద మైండ్ బికమ్స్ మేర్లీ అన్ అబ్జర్వర్. మనస్సు అనేది కేవలం అబ్జర్వర్ అవుతుంది అంతే. అంటే మనస్సు అనేది కేవలం గమనిస్తూ ఉంటుంది అంతే, గమనించే దానిలాగా అయితే తప్పితే ఈ సెన్సార్ అనేది ఉండదు. ఇక జస్ట్ ఉన్నట్టుగా గమనిస్తూ ఉంటుంది మనస్సు అనేది, ఆ విధంగా అవుతుంది. బట్ దట్ మైండ్ నవ్ ఈస్ నో లాంగర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కాంట్రడిక్షన్. కానీ ఆ మనసు ఏదైతే ఉందో, సో మేర్గా జస్ట్ కేవలం అబ్జర్వ్ చేస్తూ ఉన్నది మనస్సు, కేవలం అబ్జర్వ్ చేస్తూ మనసు ఏదో ఆ విధంగా అయిందో, అప్పుడు ఆ మనస్సు అనేది నో లాంగర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కాంట్రడిక్షన్ అండ్ దేర్ ఫోర్ హెస్ ట్రెమెండస్ ఎనర్జీ. ఆ వైరుధ్య స్థితిలో, ఆ విభేద స్థితిలో కేవలం గమనించే స్థితికి కనుక ఆ మనసు వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఎటువంటి సమస్య కానీ, ఎటువంటి విభేదం కానీ, ఎటువంటి వైరుధ్యం కానీ ఆ మనస్సులో ఉండదు. అండ్ దేర్ ఫోర్, సో కాబట్టి ఆ ఉండనప్పుడు చాలా అమితమైన శక్తి వస్తుంది ఇక్కడ, ట్రెమెండస్ ఎనర్జీ, చాలా లెక్కలేనంత శక్తి అనేది అప్పుడు వస్తుంది ఇక. సో దట్ ఎనర్జీ, కాబట్టి ఆ శక్తి ఏదైతే ఉందో ఈజ్ వాట్ వీ కాల్ లవ్. సో ఆ విధంగా వచ్చిన శక్తే దాన్నే మనం ప్రేమ అని అంటున్నాం, విచ్ ఈస్ ప్యాషనేట్, నాట్ మేర్లీ ఫిజికల్ ప్యాషన్. అది చాలా ప్యాషన్తో కూడుకొని ఉంటుంది. ఫిజికల్ ప్యాషన్ కాదు, ఏదో శారీరక సంబంధమైన ప్యాషన్ కాదు. దట్స్ ఫెయిర్లీ ఈజీ, దట్స్ ఫెయిర్లీ కామన్, దట్ ఎవ్రీబడి నోస్. సో శారీరక పరమైన ప్యాషన్ అనేది చాలా ఈజీ, అది చాలా కామన్, అందరికీ ఉండేది, అందరికీ తెలుస్తుంది. లస్ట్ అంటే మోహము, కామము. బట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ ద ప్యాషన్. కానీ మనం మాట్లాడుకునే ప్యాషన్ ఏదైతే ఉందో విచ్ హ్యాస్ నో కాస్, అది దానికి ఒక కాస్ లేదు, అంటే ఒక దగ్గర నుంచి ఈ కారణం చేత పుట్టింది అనడానికి లేదు. అండ్ దేర్ ఫోర్ నో కాంట్రడిక్షన్, కాబట్టి దానికి కాంట్రడిక్షన్, సమస్య, విభేదం అనేది లేదు. నో మోటివ్ కూడా లేదు. మోటివ్ అంటే ఒక డైరెక్షన్ అనేది కూడా లేదు ఈ విధంగా చేయాలి. అండ్ దేర్ ఫోర్ నో ఎండ్ అనేది కూడా లేదు. అంటే ఒక మోటివ్ ఎక్కడి నుంచి పుట్టింది అనే దానికి లేదు, ఒక మోటివ్ లేదు, ఒక కాజ్ లేదు, ఎక్కడి నుంచి పుట్టింది కారణం చేత పుట్టింది అనడానికి లేదు, ఎండ్ కూడా లేదు. అంటే ఆఖరు అనేది చివరి కూడా లేదు దానికి. అండ్ వెన్ దేర్ ఈస్ లవ్ దేర్ ఈజ్ ఆల్సో డెత్. సో ఎప్పుడైతే ఆ ప్రేమ ఉంటుందో మరణం కూడా ఉన్నది. ఆ ప్రేమ ఉన్న దగ్గరే మరణం కూడా ఉంది. ద టూ కెనాట్ బి సపరేట్. ప్రేమ మరణం రెండు కూడా సపరేటు చేయలేము మనం వాటిని. బికాస్ లవ్ హ్యాస్ నో అంబిషన్. ఎందుకంటే ఆ నిజమైన మనం ప్రేమ ఏదైతే అంటున్నామో ఆ ప్రేమకు అంబిషన్ అనేది లేదు, ఒక ఆశ ఇది అనేది లేదు. ప్లీజ్ ఐఎమ్ స్టేటింగ్ దీస్ థింగ్స్ దట్ హ్యాస్ నో వాల్యూ ఫర్ యూ. దయచేసి మీరు చూడండి, నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను, ఇవన్నీ మీకు అసలు వాల్యూ ఏం లేదు, ఇట్ ఇంపార్టెన్స్ ఏం లేదు. ఇట్ హ్యాస్ ఓన్లీ వాల్యూ, ఇట్ హ్యాస్ మీనింగ్
యాక్చువల్లీ వెన్ దిస్ కాంట్రడిక్షన్ కమ్స్ టు ఎండ్. సో ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తున్నాను కాబట్టి, కానీ మీ దృష్టిలో వీటికి ఎటువంటి వాల్యూ లేదు. ఈ ప్రేమ చావు అనేది ఏదైతే అంటున్నానో వీటన్నిటికీ ఎటువంటి వాల్యూ, ఎటువంటి విలువ లేదు మీ దృష్టిలో. ఎందుకంటే మీరు ఈ కాంట్రడిక్షన్లో ఉన్నారు కాబట్టి. వీటికి ఎప్పుడు విలువ ఉంటుంది, వీటి ఎప్పుడు మీ దృష్టిలో వీటికి వాల్యూ ఉంటుందంటే యాక్చువల్గా ఎప్పుడు ఉంటుందంటే ఈ కాంట్రడిక్షన్ మీలో కంప్లీట్గా ఎండ్ అయినప్పుడు మాత్రమే. ఇప్పుడు మనం అనుకున్న ఈ విభేదం, ఈ వైరుధ్యం మీకు ఎండ్ అయినప్పుడు, నీకు ఎండ్ అయినప్పుడు మాత్రమే, నీకు కంప్లీట్గా తొలగింపబడినప్పుడు మాత్రమే వీటికి వాల్యూ ఉంటుంది, వీటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అసలు అదేంటో అప్పుడు నీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు కాంట్రడిక్షన్లో ఉన్నారు కాబట్టి నేను చెప్పేవాడికి అసలు మీనింగే లేదు. ఎందుకంటే మీకు అది మీరు దాన్ని ఏమంటారు, మీకు అది నిజంగా తెలియదు కాబట్టి. బికాస్ లవ్ అండ్ డెత్ మస్ట్ బీ ఫర్ క్రియేషన్ టు బీ. ఎందుకంటే ప్రేమ మరియు చావు, ప్రేమ మరియు మరణం అనేది ఖచ్చితంగా ఉండాలి. దేనికి? సృష్టి ఉండాలంటే ప్రేమ మరియు చావు అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ నో వాట్ క్రియేషన్ ఈజ్ అని ఉన్నది నెక్స్ట్ పేరా. అంటే మీకు సృష్టి అంటే ఏంటో తెలుసా అన్న దగ్గర నుంచి ఉన్నది నెక్స్ట్ దాంట్లో. సో మనం నెక్స్ట్ వీడియోలో అది చూద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.